ఓర్గలు 9 నేషన్ టీవీకి స్వాగతం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. గత 3 రోజులుగా నాన్ స్టాప్ గా వర్షం కురుస్తుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షం వరదలకు రోడ్లు నదులను తలపించడంతో రవాణా రంగం అతలాకుతలం అయింది. కొన్ని చోట్ల రోడ్లపైకి భారీగా వరద నీరు చేరగా మరికొన్ని చోట్ల వరద ఉధృతకు ఏకంగా రోడ్లే కొట్టుకుపోయాయి. వర్షం ప్రభావంలో రైల్వే వ్యవస్థపై పడింది. పలు ప్రాంతాల్లో వరదకు రైల్వే పట్టాలు కొట్టుకుపోయాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే భారీగా రైళ్లను రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే 80 పైగా రైళ్లను రద్దు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. కొన్నిటిని దారి మళ్లించడంతో పాటు మరికొన్నిటిని తాత్కాలికంగా రద్దు చేసినట్లుగా తెలిపారు. రైలు రద్దుపై రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ స్పందించారు. రైల్వే నిలయం డిజాస్టర్ మేనేజ్మెంట్ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. कैमरा ముందు కట్ట 6:15. We're all in Khammam. The situation is like this: about 30 centimeters rain downpour. Everyone. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు.
ఇలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి నది తీరం వెంబడి అధికారులు 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యల గురించి ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు. మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలున్నట్లుగా వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ముంపు గ్రామాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన చర్యలపై డిప్యూటీ సీఎం సమీక్షించారు. రైల్వే ట్రాక్ కింద కంకర కొట్టుకుపోవడంతో మట్టి కోతలు గురైంది. దీంతో ట్రాక్ కింద నుంచి వరద ప్రవహిస్తుంది. దీంతో విజయవాడ కాజీపేట మార్గంలో రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు జిల్లా కేంద్రం నుంచి బయటకు వెళ్లే దారులన్నీ బంద్ అయ్యాయి. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల కుండపోత వర్షాలకు చెరువులు గండ్లు పడ్డాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసలపల్లి శివార్లో రైల్వే స్టేషన్ సమీపంలో వర్షానికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ తో పాటు పలు రైళ్లను నిలిపివేశారు అధికారులు. చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది నాయన. పెద్దమూరి అనేది నామరూపం లేకుండా పోయింది, మొత్తం మట్టితో ఫిల్ చట్ట వ్యతిరేక పనులు చేస్తే ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. క్రిప్టో కరెన్సీ పేరుతో పెట్టుబడి పెట్టిస్తూ ప్రజలను మోసాలు చేసిన ముఠాను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్ను తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. క్రిప్టో కాయిన్ పేరుతో ప్రజలను మోసం చేయగా పలువురిని పట్టుకొని అరెస్ట్ చేశామని అన్నారు. ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో కొంచెం మిడ్ లెవెల్ ఆఫీసర్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఫస్ట్ బాగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. వీళ్ళు చేశాక వాళ్ళతోటి ఒక హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్స్ అని పెట్టించి నిజంగా మనలో చాలా మందికి చిన్న చిన్న హెల్ప్ చేయాలి ప్రజలకి అనేసి ఒక కోరిక ఉంటుంది. దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుని నిజంగా హెల్ప్ చేసే వాళ్ళలాగా ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాని ద్వారా చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఉంటారు.
ఏమవుతుందంటే వీళ్ళ ఇమేజ్ పెరుగుతుంది. ఎవరైతే అడ్మిన్ ఉంటున్నారో వాళ్ళు ప్రజలందరికీ హెల్ప్ చేసేవాళ్ళు, వీళ్ళు చాలా మంచివాళ్ళు, ట్రస్ట్వర్ది పర్సన్ అనేసి ఆ గ్రూప్ లో మెంబర్స్ అందరికీ ఒక నమ్మకం ఏర్పడినప్పుడు వీళ్ళు అది అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ గురించి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఇనిషియల్ గా 50,000, 1 lakh తో స్టార్ట్ చేసి చాలా మంది 10 lakhs, 20 lakhs కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అయితే 1 లక్షకి 14,000 ఇస్తాము అని చెప్పి చాలా మందితో ఇన్వెస్ట్ చేయించారు. మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఒక స్టేజ్ కి వచ్చింది, మన ఎస్పీ గారు చెప్పినట్టు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టోటల్ ఈ ఫండ్ అంతా కొంతమంది చేతిలో ఉంది. కంపెనీ మన వెబ్సైట్ లో ఏం చూపిస్తున్నారో అందరికి అంటే డిఫరెంట్ పర్సన్స్ చాలా మంది కొనుక్కున్నారు కాబట్టి క్రాష్ అయ్యే అవకాశం లేదు అని చూపిస్తున్నారు. కానీ యాక్చువల్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ దగ్గరే ఉంటుంది స్టాక్. అంటే ఈ గ్రూప్స్ లో కూడా వీళ్ళు స్టార్స్ ఇస్తున్నారు. ఎక్కువ మంది 5,000 మందిని పెట్టిన ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టేవాడికి 5 స్టార్ ఇస్తారు. గిఫ్ట్స్, కార్ గిఫ్ట్లు ఇస్తున్నారు. కార్ గిఫ్ట్ ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ అవుతుంది అండ్ చీటింగ్ అవుతుంది. అలాగే వీళ్ళని మోసం చేయడం అవుతుంది. యాక్చువల్ గా బిట్ కాయిన్ లో ప్రతిదీ కూడా ఎలక్ట్రానికల్లీ ఇది వాడు వాడుకుంటున్నారు సొంతానికి. సో దిస్ ఈస్ వెరీ బిగ్ చీటింగ్. యాక్చువల్లీ మనము ఇది కేసు మనము ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల చాలా మందికి మనము ప్రివెంట్ చేయగలిగాము. చాలా పెద్ద ఫ్రాడ్ ప్రివెంట్ చేయగలిగాము. మార్చ్ లో ఒక హిమాచల్ ప్రదేశ్ లో దగ్గర 2,500 కోట్ల స్కామ్ అయింది. సో చాలా మంది దీంట్లో పెట్టుబడి పెట్టున్నారు. కాబట్టి నేను అందరినీ కోరుకుంటున్నాను ఏంటంటే ఈజీ మనీ కోసం మనం ఆశపడి ఇట్లాంటి వాటిల్లో పెట్టుబడి పెడితే చాలా వరకు నష్టపడతాము. గవర్నమెంట్ మీరు ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు దానికి ఆర్బీఐ పర్మిషన్ ఉందా లేదా, ఇది ఎన్బిఎఫ్సీనా కాదా అన్నది ఫస్ట్ వెరిఫై చేసుకుని చేసుకోవాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. వచ్చేసి వాళ్ళు సాయిలు మెయిన్ వచ్చి రాజ్ కుమార్ అని ఎక్స్ఆర్బీ పర్సన్ అండ్ సాయిలు అనే టీచర్ ఉన్నారు. తర్వాత ఇంకా గంగాధర్ అనే ఒక ఎక్సైజ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మాంగేష్ ఉన్నారు. తర్వాత రాజ్ కుమార్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వీళ్ళందరినీ నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మన ఏఎస్పీ అవినాష్ ఈ కేసు మొత్తం సూపర్వైజ్ చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉదయం నుంచి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి హన్మకొండలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. భారీ వర్షాల పరిస్థితులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, సహాయక చర్యల్లో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో నైన్నగర్ బ్రిడ్జ్ కింద నుంచి నీరు సజావుగా వెళ్తున్న తీరును పరిశీలించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 43% అత్యధికంగా నమోదు కాబట్టి అయినా ఇవాళ చాలా తక్కువ శాతం వరదలు వచ్చే విధంగా మేము ఏర్పాటు చేయడం వల్ల పూర్తి స్థాయిలో సక్సెస్ అయినా ఇంకొక 3-4 కాలనీలు ఉన్నాయి. వాటికి కూడా శాంక్షన్ అయ్యి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన సందర్భాలు ఉన్నాయి. కానీ నైమ్నగర్ బ్రిడ్జ్ క్లోజ్ చేయడం వల్ల ఈ అంబేద్కర్ భవన్ రోడ్డుని రూట్స్గా నడుస్తున్న వెహికల్స్ కాబట్టి దీన్ని రెక్టిఫై చేయలేకపోయినాం. దీనికి కొబ్బరికాయ కొట్టి 5.5 కోట్లు ప్రారంభించడం జరిగింది. నైమ్నగర్ బ్రిడ్జ్ 9వ తారీఖు ఓపెన్ అయితే ఇక్కడ దీన్ని డిస్మెటల్ చేసి ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది. వచ్చే వర్షాకాలం నాటికి వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఏ ఒక్క కాలనీని కూడా మునిగనీయకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ప్రజలు కూడా మీరు అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మా నెంబర్లకు ఫోన్ చేయండి దయచేసి. మా యొక్క క్యాడర్ కానీ డివిజన్ ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు మీరందరూ కూడా డివిజన్లలో తిరిగి మంచి చెడు కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలని చెప్పి ఈ 2-3 రోజులు కూడా కష్టకాలం ఉన్నది. దీనికి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి కాంగ్రెస్ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
అటు ఏపీలో కురుస్తున్న కుండపోత వర్షాల నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. బాధ్యతలు నిర్వహించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యేలతో కలిసి మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని చంద్రబాబు ఆదేశించారు. There is a huge problem here. Kodameru water totally has come to the area. Idi చూసిన తర్వాత ఉండి వీళ్ళందరికీ Today I have visited the flooded effect area. What mechanism you are going to initiate? A lot of people standing here. There is a huge problem here. Kodameru water totally has come to this area. ఇది చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. కొన్ని వేల మంది చూశాను. వాళ్ళంతా ఫ్లోర్ లో దీనావస్థలో ఉన్నారు. నీళ్లు కూడా లేవు. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇక్కడ నియర్ బై ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడే ఉంటాను. టైం అండ్ అగైన్ ఇక్కడికి వస్తా. రాత్రి కూడా ఇక్కడే ఉంటా. ఉండి వీళ్ళందరికీ న్యాయం జరిగే వరకు మళ్లీ వీళ్ళని సురక్షితంగా బయట తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేసే వరకు నేను ఇక్కడే అండగా ఉంటాను. నేను అందరినీ చూశాను. వాళ్ళ బాధలు అయితే వర్ణాతీతం. చాలా బాధపడుతున్నా. ఒకసారి నేచర్ గత పాలకుల యొక్క వైఫల్యం బ్రీచ్ అయింది. అది ఎవరు నోటీస్ చేయలేకపోయారు ఈ 3 నెలల్లో. అది ఎప్పుడో క్లోజ్ చేసి ఉండాల్సింది. ఈ యొక్క ఎక్కువ వర్షం పడడం, ఎక్కడ చూసినా నీళ్లు వచ్చేయడం, దానివల్ల ఆ నీళ్లంతా వచ్చి టౌన్ మీద పడిపోయింది. నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇంత విపత్తు విజయవాడలో చూడలేదు. ఇది ఒక పెద్ద విపత్తిది. దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో అన్ని విధాలు హ్యాండిల్ చేయాలి. నేను ఇక్కడే ఉంటాను. సర్వశక్తి వినియోగిస్తాం. వాళ్ళని పూర్తిగా కాపాడుకుంటాం. నేను ఆ ఇండ్లపై ఉండే వాళ్ళకి అందరికీ ఒకటే భరోసా ఇస్తున్నా. అవసరమైతే మళ్లీ వస్తాను ఇక్కడికి. నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా. పూర్తిగా వాళ్ళని అన్ని విధాలు రక్షించే వరకు నేను ముందుంటాం. అదే మరి ఇప్పుడు బోట్స్ అన్ని పెడతాం. వాళ్ళకు కావలసిన నిత్యావసర వస్తువులన్నీ సరఫరా చేస్తాం.
మంచినీళ్ళు పంపిస్తాం. మీరు కూడా తొందరపడద్దండి. ఎందుకు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నారంటే ఇప్పుడు చేస్తానమ్మా అదే ఇప్పుడు మరిగా ఇప్పటి నుంచి ఒక గంటకి అదేమా ఇప్పటి నుంచి ఒక 25,000 మందికి నేను నోటీస్ చేశాను. భోజనం కూడా సరిగా లేదు, సదుపాయాలు లేవు, మంచినీళ్ళు కూడా లేవు. మొత్తం నేను డబ్ చేస్తాను, బోట్ల ద్వారా అవే పంపిస్తాను. ఎవరైనా ఆరోగ్యం బాగాలేకుండా ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు బయట తీసుకొద్దాం. నేను ఒకటే ఈ ప్రాంతంలో అందరినీ కోరుతున్నా, బిల్డింగ్లు ఉన్నాయి, కింద ఉండే వాళ్ళందరినీ ఫస్ట్ ఫ్లోర్ లో అట్లా మీరు అకామిడేట్ చేయండి. కష్టకాలంలో మానవతా దృక్పథంతో సహకరించండి. పూర్తిగా అందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఆయనకి చెప్తే 10 lakh మార్చి 338 villages అవుతుంది. సో అట్లా అది 11 lakh వరకు 95-2000 మధ్యలో క్వశ్చన్ అయిపోతుంది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వాతావరణ శాఖ ఆది సోమవారం భారీ వర్ష దృష్ట్యా రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని, లో లెవెల్ వంతెనలు, కాజ్వెల్స్, వరద ప్రవాహం ఏర్పడే ప్రాంతాల మీదుగా రాకపోకలు జరపరాదని, కుండపోత వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటను చేయరాదని ఆయన కోరారు. పోనీ 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 కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్ ను సందర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభుత్వం మానిటరింగ్ చేస్తుందని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు. తుమ్మిడి హట్ నుంచి గ్రావిటీ ద్వారా ప్రాణహిత నుండి ఎల్లంపల్లికి తెచ్చుకోవాల్సిన వీలున్నప్పటికీ కేసీఆర్ మేడిగడ్డ ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో నీరు నిలిపే పరిస్థితి లేకపోవడంతో ఎల్లంపల్లి నుంచి నీటిని తరలిస్తున్నట్లుగా చెప్పారు. వర్షాలపై సమీక్ష నిర్వహిస్తూ సహాయక చర్యలు చేపడతామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. Flow will increase. 920 is your total. 18 వరకు వెళ్తుందా డౌట్ అంటే మనకి ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. ఈ ఇన్ఫ్లోస్ ఎవరు అయిపోవాలి కూడా మనకి ఇన్ఫ్లో అవుతుంది.
మంచిగా అనుకున్నాం, మంచిగా కాలే. మేము 8-9 నెలలు మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు తగిలి వచ్చింది. అదే ఇప్పటికి 10 సార్లు అయిపోయాడు. మళ్ళీ ఒక్కసారి గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి జిల్లా అధికారులను కూడా రిపోర్ట్ రాయమంటున్నాం. రిపోర్టు పొలిటికల్ 2 ఫ్యాక్ట్ వస్తాం. సరేనా? బాగా నష్టపోయినాం గారు. ఇంత వర్షం ఉండగా ఇంటి కూడా తిల్లే పట్టుకొచ్చి అందుబాటుగా వచ్చాడు. తక్లీఫ్ ఉన్నారు. నా కోర్టు గెలిపించారు. మంత్రి నువ్వు రావాలని నన్ను పట్టుకొచ్చిండు. కలెక్టర్ గారు పట్టుకొచ్చిండు. పక్క మానకొండ మీద కూడా పట్టుకొచ్చిండు. మీరు అర్థం చేసుకోండి. మేము నియమం కట్టే ఎంఆర్ఓ గారికి చెప్తున్నాం, కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి ఏం చెప్తున్నామంటే ఇక్కడ ఉన్న వాతావరణాన్ని అబద్ధం రాయమంటలే. మీకు నిజంగా తక్లీఫ్ ఉందా లేకపోతే తక్లీఫ్ ఉన్నట్టు రాయమంటున్నావా? ఉన్నది కాబట్టి ఆ తక్లీఫ్ ఉన్నదాన్ని రాయమంటున్నాం. పడతా ఉన్నది. వర్షాలు కూడా వచ్చినాము, అందరం వచ్చినాము. చెప్పింది విన్నాం, చెప్పింది విన్నాం. మంత్రి గారు కూడా విన్నారు. ఇప్పుడు ఒకవేళ వీళ్ళకు రిహాబిలిటేషన్ పునరావాసం చేయాల్సి వస్తే వారి దగ్గర అంతా కూడా వెంటనే అండర్ గ్రౌండ్ లోనే 1,00,000-2 లక్షల లీటర్ల స్టోరేజ్ చేసి వర్షం వచ్చినప్పుడు వాటర్ స్టాగ్నేట్ కాకుండా చేయాలి, లాగింగ్ కాకుండా చేయాలనే విధంగా ఎట్లా జరుగుతుందో ఈ లోవర్ లెవెల్ బ్రిడ్జ్ పెట్ల కూడా అన్నింటిలో నోట్ చేసుకొని ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ అక్కడ రవాణా సౌకర్యంగా అంతరాయం కలిగిందో వాటి మీద కూడా తగిన చర్యలు తీసుకునే విధంగా ఇబ్బంది పడే ప్రయత్నం జరగదని కోరుతా ఉన్నా. నీళ్లు పోతుంటే కూడా నేను మొండిగా బండి మీద పోతా అని చెప్పి ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి రావద్దని కోరుకుంటాను. ప్రభుత్వం, పోలీసులు ఇప్పటికీ అటువంటి రహదారులన్నీ మూసేసినారు. ఇంకెక్కడైనా మూసేయని ఉంటే ప్రజల దృష్టికి వస్తే ఆ దగ్గరున్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి, వెంటనే అవి కూడా మూసేస్తారు. వ్యవసాయం మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఆ విధంగా జరగాలని ప్రతిపక్షాలు కూడా కోరుకోవాలి. రాజకీయాన్ని ఇంకో విధంగా చేయండి తప్ప వర్షాలు, ప్రాజెక్టులు, వ్యవసాయం పేరు మీద రాజకీయం చేయొద్దని కోరుతాను. అదేవిధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశించినారు. చీఫ్ సెక్రటరీ గారు కూడా జిల్లా కలెక్టర్లందరికీ అప్రమత్తం చేయడంతో పాటుగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. అదే రెవెన్యూ మొత్తం యావత్ తెలంగాణ యంత్రాంగము, మా ప్రజాప్రతినిధులు కూడా గౌరవ శాసనసభ్యులందరూ కోరుతా ఉన్నాం. నిన్నటి నుంచి మా ప్రభుత్వ విప్పుల ద్వారా అందరు ఎమ్మెల్యేలకు కూడా సందేశం ఇచ్చినాం. స్థానికంగా ప్రజలతో మమేకమై ఎక్కడైనా ముంపుకు గురైనా, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే పునరావాసంతో పాటుగా అన్ని రకాల చర్యల్లో పాలు పంచుకోవాలని పార్టీ నాయకత్వం కోరుతా ఉంది. ప్రభుత్వం తరఫున కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇంకా 3-4 రోజులు ఒకవేళ వర్షాలు ఉంటే ఎల్ఎండి వాటర్ వదులుతూ కూడా కిందికి అప్ టు మంతని వరకు కూడా అక్కడ పరివాహక ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసే విధంగా అధికారులు ఇప్పటి అవన్నీ ఎస్టాబ్లిష్ అవుతుంది ప్రజల్లో. ఇది పూర్తిగా మాకు ఇంకా భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందని మొండి వాదన చేసే ప్రయత్నం చేస్తారు. సమృద్ధిగా వర్షాలు పడతాయి. ప్రకృతి కరుణించి ప్రాణ నష్టానికి సంబంధించక్కర్లేదు. చిన్నగా ఒక రవాణా సౌకర్యం, సపోజ్ ఉదాహరణ లోయర్ మానేరు ఎస్టర్డే నైట్ మనకి ఇక్కడ రాగానే మళ్ళీ ఖమ్మంలో ఇష్యూ ఉంది అంటే ఇమీడియట్లీ పంపించామా? ఎస్ మ్యామ్. మనకి పొద్దున్న మహబూబాబాద్ కలెక్టర్ గారు కాల్ చేశారు మ్యామ్ ఒక బోర్డు కోసము. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషన్ టీవీ.